టీడీపీ జనసేన పొత్తు అక్రమ సంబంధంలా తయారైందని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. చంద్రబాబు తన కుటుంబంలో ముగ్గురికి టికెట్ అనౌన్స్ చేసుకున్నారని, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదన్నారు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. కాపు కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ తాకట్టు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి మరోసారి జగన్ సీఎం కాబోతున్నారంటున్న మంత్రి మేరుగు నాగార్జునతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల పంపకం అనేది ఇప్పుడు రాజకీయంగా రచ్చ రేపుతోంది. ఈ జాబితాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుందో మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. జాబితాను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ 24 సీట్లకి అంగీకరించడం చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాను ఏ విధంగా చూస్తుంది? మీరు దాదాపుగా 150కి పైగా సీట్లలో అభ్యర్థులు ఖరారు చేశాక ఇప్పుడు 99 అభ్యర్థులు వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. మేము మొదటి నుంచి అనుకుంటానే ఉన్నాం, ఈ పొత్తు అనేది పూర్తిగా అక్రమ సంబంధంలా తయారైంది. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినట్లో కుటుంబంలో ముగ్గురికి అనౌన్స్ చేసుకున్నాడు. చివరికి ఇతని పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చుకున్నాడు? అతని పరిస్థితి ఏంటి? అతను ఎక్కడ పోటీ చేయాలి పరిస్థితిలోకి వచ్చాడు. ఆయన ఎంత దారుణంగా ఉన్నాడంటే, నా జీవితంలో నేను అందరి దగ్గర తిట్లు తిన్నాను, చివరికి బీజేపీ వాళ్ళతో తిట్లు తిన్నాను చంద్రబాబు కోసం అని చెప్పుకొని కార్యకర్తలని మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు చేసి చివరికి ఎంత దారుణం అంటే అనౌన్స్ చేసే దగ్గర ఈరోజు ఈ రాష్ట్రంలో కాపు కమ్యూనిటీ అనేది బలమైనటువంటి సెక్టార్. వంగవీటి మోహన్ రంగారావు గారిని అంతం చేసినటువంటి పార్టీ తెలుగుదేశంతో చేతులు కలిపి ఆ తెలుగుదేశం వాళ్ళే వాళ్ళ కొడుకుని తీసుకుని అతను టికెట్ కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు పూర్తిగా కాపు కమ్యూనిటీని తాకట్టు పెట్టే విధంగా వీళ్ళే తీరు చూస్తూ ఉంటే కాపు లోకమంతా ఆలోచిస్తూ ఉంది. నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హీనంగా నీచంగా అడుగంటు పోయే స్థితికి వెళ్ళిపోయాడు రాజకీయాల్లో. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కసారి 175 టికెట్లు పెట్టుకోలేని పరిస్థితి నుంచి కాళ్ళాయాళ్ళబడి ఇతను కొనుక్కొని చివరికి బీజేపీ దగ్గరికి వెళ్ళి భంగపడి వచ్చి వాళ్ళని వదిలేసి ఈరోజు అనౌన్స్ చేశాడు. ఇంకా చంద్రబాబు వల్ల మోసపోవటానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపులను మోసం చేసే విధంగా వెళ్తూ ఉన్నాడు. ఎన్నికల్లో ఖచ్చితంగా గమనిస్తారు. రాబోయే రోజుల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి సిద్ధం అవుతారని కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపికకి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో సహా చాలామంది ఎమ్మెల్యేలని ఒక నియోజకవర్గం వేరే నియోజకవర్గానికి వివిధ ఈక్వేషన్స్లో మార్చినప్పుడు మీ మీద విమర్శలు చేశాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటి, అధికారులకు ఉంటాయి కదా, ఇక్కడ పనికిరాని చేత అక్కడ పని చేస్తుందని చెప్పి విమర్శ చేశారు. ఇవాళ అదే పని చంద్రబాబు కూడా చేసిన పరిస్థితి కదా. అతనికి మాట మీద నిలబడే తత్వం లేదు. అతనికి రెస్పాన్సిబిలిటీ అనే తెలివైన రాజకీయ నాయకుడు. ఎంతకైనా తెగనమ్మాలని ఆలోచనతో ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని 2024 ఎన్నికలు గీటురాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉజ్వలంగా ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ జాబితాతో పవన్ కళ్యాణ్ ఏ విధంగా తాను అభిమానించేటువంటి కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకి తాకట్టు పెట్టారనే అంశం స్పష్టమైందని చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు గతంలో మాపైన విమర్శలు చేసి ఈరోజు ఎందుకు తన నియోజకవర్గాల బదిలీలు చేశారని చెప్పి మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నిస్తారు. ఈ జాబితా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయబోతుంది. ఈ జాబితాతోనే మా విక్టరీ డిసైడ్ అయిందని మంత్రి మేరుగు నాగార్జున చెప్తున్నారు. వీడియోస్ శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.